హైదరాబాద్లో జరిగిన దీపావళి వేడుకల్లో వేరువేరు చోట్ల 9 మందికి గాయాలయ్యాయి. టపాకాయలు కాలుస్తుండగా ఓ చిన్నారి కంట్లో నిప్పురవ్వలు పడ్డాయి. దీంతో బాలుని కన్ను రక్తసిక్తమైంది. మరో చోట రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా ఇద్దరు వృద్ధులపై అల్లరిమూకలు టపాకాయలు కాల్చి విసరడంతో వృద్ధులకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులంతా సరోజిని కంటి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీపావళి సంబరాలు విషాదాన్ని నింపకుండా ఆనందంగా ఉండాలన్నారు సరోజిని ఆసుపత్రి వైద్యులు. పిల్లలు టపాసులు కాల్చేటప్పుడు పెద్దవాళ్లు దగ్గర ఉండాలన్నారు. టపాసులను కంటికి దూరంగా పెట్టుకుని కాల్చాలన్నారు. అయితే గతేడాదితో పోల్చి కంటే ఈసారి తక్కువ కేసులు నమోదయ్యాయి. ఆసుపత్రికి వచ్చిన మొత్తం 12 కేసుల్లో 5 కేసులు మాత్రమే సివియర్గా ఉన్నాయన్నారు. అయితే సరోజిని ఆసుపత్రిలో 24 గంటలు ఎమర్జెన్సీ బృందాలు అందుబాటులో ఉన్నాయంటున్న డాక్టర్ రవీంద్ర గౌడ్తో మా ప్రతినిధి సంతోష్ ఫేస్ టు ఫేస్. నేను స్వీట్ షాప్ దగ్గర నుంచి స్వీట్స్ తీసుకుంటున్నా. బిల్డింగ్ మీద నుంచి టపాకాయలు వేశారు. నా మీద టపాకాయలు వేశారు. కన్ను దగ్గరకు వచ్చి బ్లాస్ట్ అయింది. అది అంటే మీరు దూరంగా లేదా, జాగ్రత్తలు తీసుకోలేదా? నేను స్వీట్ షాప్ దగ్గర నించున్నా, స్వీట్స్ తీసుకుంటున్నాను. మా బాబాయ్ అక్కడ దగ్గరలోనే అక్కడ బైక్ దగ్గర నించున్నాను. లాక్ ఇట్లా దానికి ఉంటే నించుంటే అది పైన నుండి వచ్చేసి పడిపోయింది సడన్ గా. దీంతో పాటు ఇక్కడ పిల్లలు కూడా ఉన్నారు, చాలా మంది స్కూల్ పిల్లలు. ఆ చిన్న పిల్లలు కూడా ఇక్కడ జరిగింది. దీపావళి టపాసులు కాలుస్తుంటే ఇది విషాదాన్ని నింపింది అంటున్నారు. అయితే డాక్టర్స్ కూడా ఒక పక్క ట్రీట్మెంట్ చేస్తున్నారు. అమ్మ ఎలా జరిగింది ఏంటి? నిన్న అక్కడ కాలుస్తుంటే వచ్చి తగిలింది వేరే దగ్గర. వేరే వాళ్ళు పోయి చూడడానికి వెళ్ళిపోయాడు. పక్కన నిలబడ్డాడు. అది వచ్చి వాళ్ళు కాల్సింది కాబట్టి వచ్చి ఎదురు వచ్చి కంటికి తాకింది. ఇంకా రక్తం కాదు. అక్కడ మన ప్రైవేట్ నిన్న పండుగ కాబట్టి హాస్పిటల్ అన్ని బందే ఉంది. అక్కడక్కడ తిరిగి ఎక్కడ హాస్పిటల్ కుదరలేవు. సకాలంలో ఇటు తీసుకోమంటే ఇటు తీసుకొని వచ్చేసాను. రాత్రి 9:30 అయింది. ప్రస్తుతానికి ట్రీట్మెంట్ చేశారు. ఉదయం 9 గంటలకు వచ్చి డాక్టర్ చూసి చెప్పేశారు. చెప్తున్నారు దీపావళి టపాసులు కాల్చేటప్పుడు కాస్త జాగ్రత్తలు తీసుకున్నారు అన్నారు. అయినప్పటికీ కూడా జరిగింది. ఆ దీపాలు టపాసులు కాల్చే కంటిలో వెళ్ళింది అంటున్నారు. ఇక్కడైతే ట్రీట్మెంట్ అయితే బాగా ట్రీట్మెంట్ అయితే డాక్టర్స్ చూస్తున్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా వీళ్ళంతా చెక్ చేస్తున్నారు. ట్రీట్మెంట్స్ ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంది ట్రీట్మెంట్. దీంతోపాటు ఇక్కడ హాస్పిటల్కి ఇక్కడ మెహదీపట్నంలో ఉన్న సరోజినీదేవి ఐ హాస్పిటల్కి ఒక పక్క ట్రీట్మెంట్ జరుగుతుంది. దీంతో పక్క పేషెంట్లతో పాపం చాలా వచ్చే వాళ్ళకి అమ్మ మీ అబ్బాయికి ఎలా జరిగింది, దీపాలు జాగ్రత్తలు తీసుకుని లేదా? తీసుకున్నాం. మా ఇంటికాడ కాల్చి ఉండు బయటకు పోయి దోస్తు దగ్గరకు పోయి నిలబడుతుంటే ఒక పాప కాల్చి ఇట్లా పాడేస్తే కన్నుగుడ్లకు వచ్చి పేలింది. కన్నుగుడ్లకు వెళ్ళి అక్కడ మా ఇంటి దగ్గర ఉన్న హాస్పిటల్, పిల్లల హాస్పిటల్కి పోయినాము, పెద్ద హాస్పిటల్కి పోయినాము, ఇంకా సురేంద్ర హాస్పిటల్కి పోయినాము, పిల్లల హాస్పిటల్కి పోయినాము. గవర్నమెంట్లోకి పోతే ఇక్కడ రాసిచ్చారు. ఇక్కడ రాసిస్తే రాత్రికి వచ్చేవాళ్ళు 12:30 అయింది. ఇక 12:30కు ఆపరేషన్ 4 గంటల వరకు ఆపరేషన్ చేస్తామన్నారు. ఇంకా డాక్టర్లు రాలేరు. కన్నుగుడ్లకి నుంచి రక్తం వస్తుంది, కన్ను కనిపిస్తలేదు. ఒక పక్క చిన్నారులు, ఒక 4 చిన్నారులు ఉన్నారు. వాళ్ళకి దీపావళి టపాసులు కాలుస్తుంటే ఆ కంటిలోకి ఆ తారాజువులు అయితేనేమి, ఆ స్పార్కిల్స్ అయితేనేమి గుచ్చుకోవడం వల్ల వరకు చాలా వరకు ఇబ్బంది పడుతున్నాం అంటున్నారు. మరో పక్క డాక్టర్స్ కూడా ఒక పక్క ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇంకా దీనికోసం అన్ని విధాలుగా కూడా ఏర్పాట్లు చేశారు. దీపావళి టపాసులు ఇంకా ఇటువంటివి కూడా జరగకుండా ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా దీపావళి టపాసులు కాల్చేటప్పుడు జాగ్రత్తలు వహించాలి అని చెప్తున్నారు. ఓవరాల్గా చూస్తే ఈ దీపావళి టపాసులు కాల్చేటప్పుడు జాగ్రత్తలు వహించండి, లేకపోతే ఇక్కడికి వచ్చిన పేషెంట్ లాగా అవుతుందని చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి.